పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఎన్డీఏ బలపరిచిన కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు నామినేషన్ పత్రాలను దాఖలు పరిచారు. పెదామెర నుండి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి జువ్వలపాలెం రోడ్డు, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్, కొత్త బస్టాండ్, విశాఖోడేరు వంతెన మీదుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తన నామినేషన్ కు సంబంధించి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలివచ్చారని, నామినేషన్ రోజునే నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న 7 అసెంబ్లీ అభ్యర్థులు తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టమైందన్నారు. Nomination today from the Narsapuram. I wish him all the best. And the way I have seen the rally, it was around a 5 kilometer. The way people came and supported, I am confident that he is going to win the parliament constituency with a huge margin, with the support of TDP and Jansena under the leadership of Prime Minister Narendra Modi. In Andhra Pradesh, we know that the people want the change of the government. There is a mafia government. Sand mafia, land mafia, liquor mafia, all over the Andhra Pradesh is there. The total, if you see the treasury of the Andhra Pradesh is totally, it's bankrupt. They don't have the fund over here. So the people want the development government here and double engine government. The government under the leadership of Prime Minister Narendra Modi in the center and here under the Chandrababu Naidu in the state as a chief minister. So I wish him all the best, and of course we'll see the Andhra to be one of the fastest growing states in all the segments, whether it is a road, rail or welfare projects from the July onward. We'll just see. और हमारे साथ सत्यनारायण साहब हैं. नमस्कारम. నర్సాపురం పార్లమెంట్ కి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు, ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ అరుణ్ సింగ్ జీ గారు, ఈ నామినేషన్ కార్యక్రమానికి సోమ వీర్రాజు గారు రావడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు, పోలిట్ బ్యూరో సభ్యులు సీతారాం లక్ష్మి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు అచ్చంట అభ్యర్థి శ్రీ పేతాన్ సత్యనారాయణ గారు, తణుకు అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఉండి అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు, నెమ్మల రామానాయుడు గారు పాల్గొన్న అభ్యర్థి, అలాగే బుల్షెట్ శ్రీనివాస్ గారు, నాయకర్ గారు వస్తున్నారు. వేళ ఆయన వేరే కార్యక్రమంలో ఉన్నారు. ఈ విధంగా అంజుబాబు గారు, బేవర్ అభ్యర్థి, అందరూ 7 అసెంబ్లీ స్థానాల యొక్క అభ్యర్థులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మన ఓవర్ బ్రిడ్జ్ వరకు భీమవరంలో ప్రధాన మార్గంగా ఉన్నటువంటి కాలంలో దాదాపు 6 కిలోమీటర్లు స్వచ్ఛందంగా అభిమానులు, కార్యకర్తలు వారంతటి వాళ్ళు పాల్గొనడం జరిగింది, పార్టీ ప్రమేయం లేకుండా. ఇది మా విజయానికి నాంది. మాకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారనేటటువంటి విషయం ఇది నిదర్శనం. కాబట్టి ఈ నామినేషన్ సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, జనసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ బాబు గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, జుత్తుకు నాగరాజు గారు, వీరందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ నామినేషన్ చూస్తే నర్సాపురం పార్లమెంటు, ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు కూడా 1+7 పెద్ద మెజార్టీతో గెలుపొందుతాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని
అభిప్రాయం మాకు కలిగింది. ప్రజలు ఆ నమ్మకం కలిగించారు మాకు.